ఓం శ్రీ గురుభ్యో నమః. ఏ పని చేయాలన్నా సంకల్పం అనేది గట్టిగా ఉండాలి. ఆ సంకల్పం వజ్ర సంకల్పంగా ఉంటే అన్నీ సుసాధ్యమే. ఈ విషయంగా ఇవాళ మనం విశదీకరించుకుందాం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనేది ఒక చలనచిత్రంలోని పాట చరణం. ఈ చరణంలో విజ్ఞానమే కాక ప్రేరణాయుతమైన భావన కూడా ఉంది. దీక్ష పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనేది ఇందులోని అంతరార్థంగా. మహాత్మా తులసీదాస్ కూడా ఎన్నో స్ఫూర్తిదాయకమైన పద్యాలు రాసి ప్రజల్ని మేలుకొలిపే ప్రయత్నం చేశాడు. ఆయన రాసిన దోహావళి అనే కావ్యంలోనిదే ప్రస్తుత పద్యం. गंगा यमुना सुरसती सात सिंध भरपूर, तुलसी चातक के मत बिन स्वाति सब दूर. ఈ భూమి మీద గంగా, యమున, సరస్వతి వంటి నదులు మంచినీటిలో ఉన్న, సప్త సాగరాలు నీటితో ఉన్న చాతక పక్షికి ఇవేవి పనికిరానివి. ఎందుకంటే చాతక పక్షి ఏ నీరు తీసుకోదు. కేవలం వర్ష ఋతువులోని స్వాతి నక్షత్రంలో మేఘాల నుంచి కురిసే నీటిని మాత్రమే నేరుగా తాగే ఒక పక్షి. అలా తాగి మాత్రమే తన దాహాన్ని తీర్చుకుంటుంది. ఇది ప్రకృతి విశిష్టత. తన దాహాన్ని తీర్చుకుంటుంది. అది అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ సంవత్సరం అంతా వాన చినుకుల కోసం మబ్బుల వైపు చూస్తూ బతుకుతుంది అంటాడు తులసీదాసు. భక్తుడు కూడా ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. భగవంతుని దర్శన భాగ్యం కోసం చాతక పక్షి వలె పట్టుదలతో కష్టాలకి ఓర్చి ఎదురు చూడాలన్నదే భక్త శిరోమణి గోస్వామి తులసీదాసు అభిప్రాయం. మరి ఆదిశంకరులు కూడా ఒకానొక సందర్భంలో తన శిష్యులు శివ సాన్నిధ్యం చేరడంతో బోధించారు. చాతక పక్షి స్వాతి నక్షత్రంలో కురిసే వర్షం చినుకులు మాత్రమే తాగుతుంటుంది. అందుకే అది నిండైన మేఘాల కోసమే ఎదురు చూస్తుంది. హంస తామర తోళ్లను తింటుంది. అందుకే అది పద్మాలతో నిండి ఉన్న సరోవరాలలో కోసమే వెతుకుతూ ఉంటుంది. చకోర పక్షికి వెన్నెలే ఆహారం. అందుకే అది చంద్రోదయానికి ఎదురు చూస్తుంటుంది. అందుకే అలాగే నిజమైన భక్తుడు కూడా పరమేశ్వరుణ్ణి చేరడానికి అనేక కష్టాలను ఎదిరిస్తూ ఆయన కోసం నిరీక్షిస్తాడు అన్నారు. పట్టుదలతో అనుకున్నది సాధించే వరకు నిద్రపోని వారిని భగీరథునితో పోలుస్తారు. అందుకే ఎవరైనా కఠోర పరిశ్రమ చేసి దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారంటారు. దీనికి కారణం ఎన్నో నష్టాలకి ఓర్చి భగీరథుడు దివి నుంచి గంగను భూమికి తీసుకువచ్చాడు. ఈ భగీరథుని విషయం రామాయణ, భారత, భాగవతాల్లో కూడా కనిపిస్తుంది. భగీరథుని విషయం బహుళ ప్రచారంలో ఉన్నది. అయితే క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దశరథ మహారాజు పూర్వీకుడైన నగరుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన చక్రవర్తి. ఆయనకి 2 భార్యలు. వారిలో కేసిని అనే ఆమెకు అసమంజసుడు అనే కుమారుడు. 2వ భార్య సుమతికి 60,000 మంది కుమారులు కలిగారు. 60,000 మంది అండి. నగరుడు మహర్షుల అనుమతి మేరకు అశ్వమేధ యాగం తలపెట్టాడు. యాగశ్వాన్ని విడిచిపెట్టాడు. దాని వెంట తన కుమారులను పంపించాడు. నగరుడు చేసే అశ్వమేధ యాగంతో అతను తనతో సమానమైన వాడు తన పదవికి ఎక్కడ పోటీ అవుతుందో అని భావించి ఇంద్రుడు ఆ యాగాశ్వాన్ని మాయం చేసి పాతాళ లోకంలో తపస్సు చేసుకుంటున్న మహావిష్ణువు అవతారమైన కపిల మహాముని ఆశ్రమం వద్ద కట్టేస్తాడు. నగరుని కుమారులు 60,000 మంది దానిని వెతుక్కుంటూ పాతాళానికి వెళ్ళారు.
అశ్వం కపిలాశ్రమం వద్ద కనపడేసరికి ఆయనే తమ అశ్వాన్ని కట్టివేశాడని భావించి కపిలునితో యుద్ధానికి దిగారు. సమాధి నిష్ఠుడై ఉన్న కపిలుడికి వీరి అలజడితో భంగం కలిగింది. వారు తన పైకి యుద్ధానికి దిగడం చూసి తీక్షణంగా చూసేసరికి వారంతా భస్మమై 60,000 బూడిద కుప్పలుగా మారారు. వారెంతకు తిరిగి రాక పోవడంతో సగరుడు అసమంజసుడికి కుమారుడైన అంశుమంతుని తమ పెద్ద నాన్నల జాడ తెలుసుకురమ్మని పంపాడు. అతడు వెతుకుతూ పాతాళానికి వెళ్ళి 60,000 బూడిద కుప్పలు చూసి దగ్గరలోని కపిలుని వద్దకు వెళ్ళి విషయం తెలుసుకుని వారికి సద్గతి ప్రాప్తించడం కోసం ఏం చెయ్యాలని కోరాడు. దానికి ఆయన ఆకాశంలో ప్రవహించే సురగంగను భూమి మీదకి తెచ్చి వారి బూడిద కుప్పలపైగా పోస్తే వారికి సద్గతి ప్రాప్తిస్తుందని చెప్తాడు. అప్పుడు అది సాధ్యమయ్యేనా పని కాదా అని అంశుమంతుడు ఈ విషయం సగరునికి చెప్పాడు. అది విని ఆయన మనోవ్యాధితో బాధపడుతూ కొంతకాలానికి మరణించాడు. ఆయన తర్వాత అతని కొడుకు దిలీపుని కొడుకు భగీరథుడు రాజులయ్యారు. వారిలో భగీరథుడు తన పూర్వీకులకు సద్గతి ప్రాప్తించేందుకు గంగను భూమిపైకి తేవాలనే దృఢ సంకల్పంతో బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఆయన గంగను భూమిపైకి ప్రవహింపచేయడానికి అనుమతించాడు. ఆయన గంగానదిని కోరగా ఆమె అంగీకరించింది. అయితే తాను ఆకాశం నుంచి భూమిపైకి పడితే ఆ వేగానికి భూమి బద్దలయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషయం బ్రహ్మకి తెలపగా ఆయన ఆమె వేగాన్ని అదుపు చేయగలవాడు పరమేశ్వరుడొక్కడే అని తెలిపాడు. భగీరథుడు మళ్ళీ పరమేశ్వరుని కోసం తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమై గంగను భరించేందుకు అంగీకరించాడు. అలాగే గంగ శివుని జటాజూటంలోకి చేరింది. భగీరథుడు గంగను విడవాల్సిందిగా పరమేశ్వరుణ్ణి కోరాడు. ఆయన జటాజూటం నుంచి సన్నని పాయను వదిలాడు. ఆ విధంగా గంగ భూమిపైకి వచ్చింది. అయితే నా ప్రవాహ మార్గం ఏమిటని ఆమె అడగ్గా తనని అనుసరించమన్నాడు భగీరథుడు. ఆయన ముందు కదలగా గంగ వెంట రాసాగింది. దానిలో ఆయన జహ్ను మహర్షి ఆశ్రమం పక్కగా నడుస్తుండగా గంగా ప్రవాహ వేగానికి ఆయన ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆ మహర్షి కోపించి గంగను మొత్తం తాగేశాడు. భగీరథుడు అతనిని ప్రార్థించి గంగను వదలమనగా ఆయన కరుణించి తన చెవి నుంచి వదిలాడు. ఆయన శరీరంలో నుంచి వచ్చింది కనుక గంగను జాహ్నవి కుమార్తెగా భావించి జాహ్నవి అని పిలవడం జరిగింది. ఆ తర్వాత భగీరథుని పూర్వీకుల బూడిద కుప్పలను తెంచడం జరిగింది. అందుకే కఠోర పరిశ్రమతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని పట్టుదలకు పెట్టింది పేరుగా ప్రసిద్ధి పొందాడు. ఈనాడు ఇటువంటి వజ్ర సంకల్పులు ఉన్నారు. కూలి పనులతో పొట్టపోసుకునే కార్మికుని కొడుకు ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా బాగా చదివి కలెక్టర్ అయిన సంఘటనలు, ఆటో డ్రైవర్ కుమార్తె విమానం పైలట్ కావడం వెనుక ఉన్నది భగీరథ ప్రయత్నమేనని గుర్తించాలి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.